రొమేనియాకి చెందిన లెజెండ్ ఎయిర్లైన్స్ A340 చార్టర్ విమానంలో 303 మంది ప్రయాణికులు డిసెంబర్ 23వ తేదీన దుబాయ్ నుంచి నికరాగువాకు బయలుదేరారు. అయితే ఈ ప్లేన్ రీఫ్యూలింగ్ కోసం ప్యారిస్ నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాట్రీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. అప్పటికే మనుషుల్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం అందడంతో ప్యారిస్ పోలీస్ యాక్షన్ లోకి దిగింది. తీరా ఫ్లైట్ లోకి వెళ్లి చూస్తే ఈ 303 మంది ప్రయాణికులు అందరూ భారతీయులే. దాదాపు వారం రోజులుగా వీళ్ళని క్వశ్చనింగ్ చేశారు. నిన్ననే వీళ్ళందరూ కూడా ముంబై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. ఈ క్వశ్చనింగ్ తర్వాత ప్యారిస్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళందరినీ క్వశ్చనింగ్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత గుజరాత్ సిఐడి ఈ ప్రోబ్ ని టేక్ ఓవర్ చేసింది. ఇప్పుడు గుజరాత్ సిఐడి దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఒక వర్గం ప్రకారం వీరందరూ నికరాగువా నుంచి మెక్సికోకి వెళ్లి మెక్సికో బార్డర్ నుంచి యుఎస్ లోకి క్రాస్ చేయాలని వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు లేటెస్ట్ గా ఉన్న సమాచారం. అయితే వీరందరూ ఎందుకు వెళ్తున్నట్టు ఇప్పుడు గుజరాత్ సిఐడి ప్రస్తుతం ఈ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. రొమేనియాకి చెందిన లెజెండ్ ఎయిర్లైన్స్ A340 చార్టర్ విమానం 303 మంది ప్రయాణికులతో డిసెంబర్ 23వ తేదీన యుఏఈ నుంచి నికరాగువా బయలుదేరింది. ఇంధనం కోసం ప్యారిస్ కు 160 కిలోమీటర్ల దూరంలో ఉండే వాట్రీ ఎయిర్పోర్ట్ లో ఆగింది. అయితే అప్పటికే మనుషుల్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం అందడంతో ఫ్రాన్స్ పోలీసులు రంగంలోకి దిగారు. విమానాన్ని ఎయిర్పోర్ట్ లోనే ఆపేసి ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. భారతీయులతో ఉన్న విమానం స్వదేశానికి తిరిగి చేరుకుంది. మానవ అక్రమ రవాణా అనుమానాల నేపథ్యంలో రొమేనియన్ ఎయిర్ సర్వీస్ కు చెందిన ఈ విమానాన్ని ఫ్రాన్స్ లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే 4 రోజుల పాటు విచారణ తర్వాత క్లియరెన్స్ లభించడంతో మంగళవారం వేకువజామున ముంబై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది ఈ విమానం. ఉదయం 4 గంటల సమయంలో విమానం ముంబై ఎయిర్పోర్ట్ కు చేరుకుంది. మొత్తం ప్రయాణికుల్లో 276 మంది స్వదేశానికి చేరారు. అయితే 25 మంది ఫ్రాన్స్ లోనే ఉండిపోయారు. ఇందులో 20 మంది పెద్దలు, 5 మైనర్లు ఉన్నట్లు సమాచారం. వాళ్ళ పౌరసత్వ గుర్తింపు తేలకపోవడంతోనే నిలిపివేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. వీళ్లను శరణార్థులుగా పరిగణిస్తామని, ఫ్రాన్స్ అంతర్జాతీయ చట్టాల ప్రకారం వాళ్లను వెనక్కి పంపడం కుదరదని చెప్తున్నారు వాళ్ళు. ఏదైనా సరిహద్దులను అక్రమంగా దాటేందుకు ప్రయత్నించే వారిని దున్కీ అని పిలుస్తారు. ఈ మధ్య షారుఖ్ ఖాన్ దున్కీ సినిమా అనే కాన్సెప్ట్ తో వచ్చింది. ప్రస్తుతం ఆ పదం ట్రెండింగ్ లో ఉండటంతో ఈ విమానం అదేనేమో అని చర్చ నడుస్తోంది. ఫ్రాన్స్ మీడియా ఛానల్స్ కథనం ప్రకారం మొత్తం 303 భారతీయ ప్రయాణికుల్లో 11 మంది మైనర్లు. వీళ్లలో భారతీయ పౌరసత్వం గుర్తింపు ఉన్న వాళ్ళు మాత్రమే వెనక్కి పంపుతున్నట్టు తెలుస్తోంది. వీళ్ళని తరలిస్తున్న 2 ప్రధాన నిందితుల్ని సైతం అక్కడి దర్యాప్తు ఏజెన్సీలు విచారిస్తున్నాయి. ఈ ఘటనపై అటు ఫ్రాన్స్ ఇటు భారత అధికార వర్గాలు స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. మరోవైపు భారత అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇంకోవైపు ఈ 4 రోజుల పాటు ప్రయాణికులందరికీ అక్కడే బస ఏర్పాట్లు చేశారు. ఈ తరలింపు వెనుక మనుషుల్ని అక్రమంగా పలు దేశాలకు పంపించే కరుడుగట్టిన ముఠా హస్తముందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఫ్రాన్స్ నేర పరిశోధన నిఘా సంస్థ జునాల్కో దర్యాప్తు చేస్తోంది. భారత్ నుంచి వీళ్ల ప్రయాణం అసలు ఎలా మొదలైంది, ఎలా దుబాయ్కి చేరారు అనే విషయాలపైన స్పష్టత రావాల్సి ఉంది. ఫ్రాన్స్ చట్టాల ప్రకారం నేరం గనుక రుజువు అయితే 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడుతుంది. ఫ్రాన్స్ చట్టాల ప్రకారం అక్కడి నేలపై అడుగుపెట్టిన ఒక విదేశీయుడిని ఏమైనా అనుమానాలు ఉంటే అక్కడి భద్రతా బలగాలు 4 రోజుల పాటు తమ అదుపులో ఉంచుకోవచ్చు. అక్కడి కోర్టులు గనక అనుమతిస్తే మరో 8 రోజులు, అసాధారణ పరిస్థితుల్లో ఇంకో 8 రోజులు, గరిష్టంగా 26 రోజుల పాటు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టవచ్చు. అక్రమంగా దేశాల్ని తరలించే ఉద్దేశంతో వీళ్ళని తీసుకెళ్తున్నారా అనే కోణం ఈ కేసులో బలపడుతోంది. తొలుత వీళ్లను మధ్య అమెరికాకు చేర్చి అక్కడి నుంచి అమెరికా లేదంటే కెనడాకు అక్రమంగా ప్రవేశిస్తారేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ప్రయాణికుల్లో భారతీయులు ఎంతమంది అనే దానిపై కూడా అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదసలు అక్రమంగా మనుషుల్ని తరలించడమేనా? ఒకవైపు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోకి అక్రమ చొరబాట్లు, శరణార్థుల సంఖ్య పెరిగిపోతున్న వేళ ఈ విమానం మధ్య అమెరికా దేశం నికరాగువాకు వెళ్తుండడం ఆ అనుమానాల్ని బలపరుస్తోంది. అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ పెట్రోల్ గణాంకాల ప్రకారం అమెరికాలోకి అక్రమంగా చొరబడుతున్న భారతీయుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. 2023 సంవత్సరానికి గాను ఆ సంఖ్య 96,917 మందిగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 52% పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.